హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. రేపు జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది. నిజంగా గేమ్ చేంజర్ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ కానీ, ఈ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్స్ కానీ ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నప్పుడు, ఆ టీజర్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇటు మెగా ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా పైన చాలా చాలా నమ్మకం, అలాగే భారీ ఎక్స్పెక్టేషన్స్. ఈ సినిమా ఎలా ఉంటుంది, ముఖ్యంగా రామ్ చరణ్ ఇది బ్లాక్ బాస్టర్ కొట్టి తీరాలి అనే కసితో అభిమానులు ఉన్నారు. నిజంగా నాకు తెలిసిన ఒక విశ్వసనీయ సమాచారం, స్పెషల్గా మన మెగా ఫ్యాన్స్ కోసం, నా సబ్స్క్రైబర్స్ కోసం నేను చెప్తున్న ఒక ఎక్స్క్లూజివ్ న్యూస్, చాలా చాలా విశ్వసనీయమైన న్యూస్. మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, గేమ్ చేంజర్ బిగ్ బ్లాక్ బాస్టర్ కాబోతుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఒక రేంజ్, సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ వరకే మనం థియేటర్లో కుర్చీలోంచి లేవకుండా అభిమానులు కానీ, సాధారణ ప్రేక్షకులు కానీ చూస్తారు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్, ఆ తర్వాత సెకండ్ హాఫ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా గత సినిమాలు, శంకర్ గారి గత సినిమాలు ఏవైతే ఉంటాయో లైబ్రరీ మూవీస్ అంటారు వాటిని, ఒకే ఒక్కడు కానీ, జెంటిల్మెన్ కానీ, భారతీయుడు కానీ, అలాగే శివాజీ కానీ, ఈ సినిమాలో ఒక బ్రిలియంట్ కంటెంట్తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది ఆయన సినిమాలో. అలాంటిదే ఈ గేమ్ చేంజర్లో. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పాలిటిక్స్ మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. ముఖ్యంగా మనందరికీ ట్రైలర్లో మనం చూసాం, కొన్ని బియ్యం బస్తాలని రామ్ చరణ్ గారు లాగుతూ ఉంటారు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా. అది మనకు రీసెంట్గా కాకినాడలో సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు అన్న రోజున అవన్నీ మన కళ్ళకు కట్టినట్టుగా కనబడ్డాయి. అంటే ఈ రేషన్ బియ్యం స్కామ్ బయటపడిన తర్వాత తీసిన సీన్స్ కావాలి. ఈ సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఇది దాదాపు 2.5 సంవత్సరాల కిందట తీసిన సీన్స్ అవి. అంటే శంకర్ గారు ఎంత క్లోజ్డ్గా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అబ్జర్వ్ చేసి ఈ సినిమాలో పెట్టారు అలాంటి సీన్స్. అలాగే తెలంగాణలో మనం రీసెంట్గా చూస్తున్నాం హైడ్రా వల్ల అక్రమ కట్టడాలను ఎలా నేలకూర్చారో ఎగ్జాక్ట్లీ అలాంటి సీన్స్ కూడా ఉంటాయి. అంటే అడుగడుగున ఉత్కంఠ భరిత రేపే సన్నివేశాలతో సినిమా ప్రేక్షకుల్ని అలా కుర్చీలో కూర్చోబెడుతుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే మీ ఊహకే వదిలేస్తున్నాం అంటున్నారు. ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్, ఈ సినిమాలో రామ్ చరణ్ 2 క్యారెక్టర్ ప్లే చేశాడంట. అందులో ఒకటి ఈ ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్, 2 అప్పన్న క్యారెక్టర్. ఈ అప్పన్న క్యారెక్టర్కి ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందనేది ఈ సినిమాని చూసిన అతి కొద్ది మందిలో ఒక వ్యక్తి ద్వారా విన్న మాట లేదు. నిజంగా ఆయనకు రంగస్థలంలోనే ఆ రోజున జాతీయ అవార్డు రావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ అవార్డు మిస్ అయింది. కొంతమంది అవార్డు రాకుండా చేశారు, కానీ ఈ రోజున మళ్ళీ గేమ్ చేంజర్తో అవార్డు రావడం అయితే పక్కాగా కనబడుతుంది. ఇక సాంగ్స్ అయితే విజువల్ వండర్స్ అంట. మామూలుగా శంకర్ సినిమాలు అంటేనే సాంగ్స్ అదిరిపోతాయి, కానీ ఈ సినిమాలో అంతకు మించి సాంగ్స్ ఉండబోతున్నాయంట. ఈ సినిమా మెగా ఫ్యాన్స్కి ఒక పండగ, సంక్రాంతి పండుగను ఒక 10 సార్లు తీసుకొచ్చినట్లుగా ఉంటుందనేది నాకు తెలిసిన విషయం. ముఖ్యంగా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే అత్తిరిపోతుంది. ఆయన రంగస్థలం కానీ, ఆర్ఆర్ కానీ వాటికి మించి ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్, అలాగే శంకర్ గారి డైరెక్షన్, మొత్తంగా టోటల్గా ఈ సినిమా ఒక బిగ్ బ్లాక్ బాస్టర్ కాబోతుంది. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు తెలిసిన ఈ సమాచారం అల్లాటప్పగా చెప్పిన వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఆ సినిమా చూసి ఈ సినిమా నిజంగా బాగుందంటేనే బాగుందని చెప్పే వ్యక్తి కాబట్టి నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. 100% అభిమానులు పండుగ చేసుకునే న్యూస్ ఇది.